నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ నేపథ్యంలో అమెరికా అలాగే ఇరాన్ శాంతి చర్చల కొరకు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లోకి ఈరోజు ఈ రెండు దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వచ్చేశారు. అయితే అమెరికా నుంచి జేడి వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జరెడ్ కుష్నర్, బ్రాడ్ కూపర్ వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు. అయితే జేడి వాన్స్ తో పాటు మిగతా సభ్యులందరినీ కూడా చంపేస్తామంటూ అమెన్కి సంబంధించిన హౌతీస్ బెదిరింపు చర్యలు చేస్తున్నారు. ఎస్, ఒక పక్క అమెరికా కూడా దీనిపైన భయపడుతుంది. అందుకనే ఇటు పాకిస్తాన్లో ఉన్న భద్రత కన్నా అమెరికా నుంచి ఎక్కువగా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి చాలా మందిని ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు. సో ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఇస్లామాబాద్ టాక్స్ చర్చలు కొనసాగి యుద్ధం ఆగుతుందా, లేదంటే అక్కడ ఏమైనా దాడులు జరిగి యుద్ధం ఇంకా ఎక్కువ పెరుగుతుందా అనే భయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. సో జేడి వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉప అధ్యక్షుడు, ఇతన్ని చంపేస్తా ఉంటూ కూడా ఇప్పటికే యెమెన్కి సంబంధించిన హౌతీసే కాదు, లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లా, గాజాకి సంబంధించిన హమాస్, పాలిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, ఇటు యెమెన్కి సంబంధించిన హౌతీస్, ఇరాక్లో షియా మిలిషియా గ్రూప్స్, అలాగే కతాయిబ్, హెజ్బుల్లా, అసైబ్ అల్ ఉల్ హక్, ఈ సంస్థలన్నీ కూడా ఈ గ్రూప్స్, ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్. ఇవన్నీ కూడా పాకిస్తాన్లోనే జేడి వాన్స్ని మేము చంపేస్తాం, ఇన్ని రోజులు మా షియా ముస్లిమ్స్ కావచ్చు, లేదంటే మా దేశ ప్రజలు కావచ్చు, వీరందరినీ చంపేశారు, అతన్ని చంపి మేము పగ తీర్చుకుంటా ఉంటూ కూడా వాళ్ళు కొన్ని బెదిరింపు చర్యలకైతే పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అమెరికా ఈ సంస్థలతో పాటు పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని టెర్రరిస్టుల గ్రూపులకు కూడా భయపడుతుంది. లష్కర్ ఎ తోయిబా, జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈ అమెరికాకి సంబంధించిన అధ్యక్షుల్ని కిడ్నాప్ చేయొచ్చు, లేదంటే చంపొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా టెర్రరిస్టులు అని చెప్పేసి, ఉగ్రవాదులు అని చెప్పేసి వీళ్ళని గుర్తించి వీళ్ళని జైల్లో బంధించి హింసించి చంపించి ఘటన అమెరికాలోనే ఎక్కువగా జరిగాయి. మనం కూడా హతమారుస్తాం, కానీ పూర్తి స్థాయిలో మాత్రం అమెరికా వీళ్ళకి ఈ లష్కర్ తోయిబా, జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్ వీళ్ళని ఎక్కువగా పట్టుకుంది, చాలా మందిని చంపేసింది. అలాగే ఈ గ్రూప్స్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు ఇప్పటికే అమెరికా జైలులో మగ్గిపోతున్నారు. కాబట్టి ఈ గ్రూప్స్ ఇటువంటి వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు, లేదంటే ఆ దేశ ఇతర నాయకులు కావచ్చు, వాళ్ళని పట్టుకుంటే ఆ జైల్లో ఉన్న వారిని విడిపించే ప్రయత్నం కూడా జరగవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ ఇస్లామాబాద్ టాక్స్, అక్కడ జరుగుతున్న ఈ శాంతి చర్చలు అమెరికాకి చాలా ముప్పే. కానీ ధైర్యం చేసి అమెరికా చర్చలకైతే వచ్చింది. ఇక జేడి వాన్స్కి ఖచ్చితంగా ముప్పే ఉందంటూ ఉంటుంది అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, అటు ఇరాన్ కూడా ఇస్లామిక్ కంట్రీ. మనం క్లియర్గా చూడొచ్చు, ఇరాన్కి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడు షహబాజ్ షరీఫ్ ఏ రకంగా వారికి స్వాగతం పలికారో, అలాగే అమెరికాకి సంబంధించిన ఈ వైస్ ప్రెసిడెంట్తో పాటు వచ్చిన మిగతా నాయకులకి ఏ రకంగా స్వాగతం పలికారు అక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. జేడి వాన్స్ చావు తప్పదా? జేడి వాన్స్ని గ్రూప్స్ చంపేస్తాయా? సో ట్రంప్ కూడా జేడి వాన్స్ని ఎందుకు పంపించాడు, దీని వెనక అసలు కారణం ఏముంది? జేడి వాన్స్కి మొదటి నుంచి కూడా యుద్ధం ఇష్టం లేదనే వార్త కూడా బయట ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఏదో ప్లాన్ జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఏదో పెద్ద ప్లానే ఉంది, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ శాంతి చర్చలు కొన్ని రోజుల పాటు కొనసాగుతాయి. సో ఏదైనా జరగవచ్చు అంటూ కూడా ఒక పక్క ఈ హెజ్బుల్లా గ్రూప్స్ కావచ్చు, హమాస్ గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బెదిరింపు చర్యలకి పాల్పడుతున్నాయి. అలాగే ఇరాన్ కూడా ఏదైనా జరిగితే మేము అక్కడ సీ మైన్స్ పెట్టాం, ఆల్రెడీ కొన్ని షిప్పులు అక్కడ నిల్చుని ఉన్నాయి, అక్కడే ఉండిపోయినాయి. మన భారత్కి సంబంధించిన 28 షిప్పులు కూడా ఉన్నాయి. ఎవరిని కూడా మేము ఉపేక్షించాం, అందరినీ కూడా లేపేస్తాం, సీ మైన్స్ బ్లాస్ట్ చేస్తాం అంటూ కూడా ఐఆర్జేసీ కూడా ఒక ప్రకటన చేస్తాం. సో ఈ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ ఇస్లామాబాద్ టాక్స్, ఈ శాంతి చర్చల వల్ల ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. అందులో మన భారత్ కూడా ఉంది. ఎందుకంటే మన 28 ట్రేడింగ్ షిప్స్ అన్ని కూడా అక్కడ నిల్చుని ఉన్నాయి. ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసిన వాళ్ళకి, దయచేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే
మన ఎంబసీకి మీరు కాంటాక్ట్లో ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు బయటికి రండి. అలాగే ఈ ఎలక్ట్రిక్ గ్రిల్స్ అటువైపు మీరు వెళ్ళొద్దు. ఇలాంటి హెచ్చరికలు కూడా రీసెంట్గా డిఆర్ చేసి అక్కడ తెలిపే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ గ్రూప్స్ ద్వారా పాకిస్తాన్ జేడీ వ్యాన్స్ని రక్షించుకుంటుందా? జేడీ వ్యాన్స్కి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అంటూ కూడా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా భయపడుతున్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అందుకే పూర్తి స్థాయిలో F-15 ఫైటర్ జెట్స్ తోటి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. సో జేడీ వ్యాన్స్కి ఏదైనా జరిగితే మాత్రం పాకిస్తాన్ కూడా చాలా ఇబ్బంది. సో చూద్దాం మరి ఈ లష్కర్ తోయిబా, జైష్ మొహమ్మద్ ఏం ప్లాన్ చేశారో. అతన్ని ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే అతన్ని పట్టుకుని కిడ్నాప్ చేసి డిమాండ్స్ చేసే అవకాశం కూడా ఉంది.